బిగిన్స్ ది మోస్ట్ అడ్వెంచరస్ పార్ట్. ఇంకా ముందర ఇంకా ఎక్కువ స్టీప్ ఉంది. ఈ రోపును పట్టుకొని జాగ్రత్తగా మనం అటు వెళ్ళాలి. ఎవరినైనా అడుగుదామన్నా మనుషులు ఎవరు కనిపించట్లేదు. డేంజర్ ఉన్నాయి. రోడ్ అంతా కట్ అయిపోయింది వాటర్ ఫ్లోకి. నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల నా కాళ్ళు ఫైనల్లీ కల్వంతిందూర్ ట్రెక్ అయితే ఫినిష్ చేసుకున్నాం. అఫిషియల్లీ మనం కల్వంతిందూర్ పై వరకు వెళ్ళిపోయాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఫినిషింగ్ కల్వంతిందూర్. హలో గైస్, నమస్తే, కైసే ఆహెత్, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈస్ సేఫ్ అండ్ సౌండ్. సో వీఆర్ డిసెండింగ్ కల్వంతిందూర్ అండ్ వీఆర్ నౌ గోయింగ్ టు ప్రబల్గఢ్. ఎక్కడమంతా ఒకటైతే దిగడం చాలా కష్టం. నౌ బిగిన్స్ ది మోస్ట్ అడ్వెంచరస్ పార్ట్. మనం ఆ స్టోన్ మీద నుంచి వాక్ చేయాలి. టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు విండ్ బ్లాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. సో అప్పుడు కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో వీలైనంత త్వరగా మనం కిందకి వెళ్ళిపోతే చాలా బెటర్ ఉంటుంది. క్యాంట్ హెల్ప్, నా జుట్టు అంతా ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. లైక్ జస్ట్ గేవ్ అప్ సెట్టింగ్ మై హెయిర్. ఇంకా ముందర ఇంకా ఎక్కువ స్టీప్ ఉంది, ఎక్కువ రిస్క్, ఇంకా ఎక్కువ అడ్వెంచర్. టాడ్పోల్ కి కప్పకి మధ్యలో ఉన్న కప్ప. అండ్ ఇంకోటి చాలా జాగ్రత్త, చేతులు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎక్కడైనా వాటర్ ప్లేస్లో కానీ లేదంటే మడ్లో కానీ చేతులు పెట్టినప్పుడు, ఎందుకంటే లీచెస్ ఎక్కువ ఉన్నాయి, పట్టేసుకుంటున్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. సో పట్టేసుకుంటే చాలా జాగ్రత్త, అవి చాలా డేంజర్. సీ ద క్లౌడ్స్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. టైం ల్యాప్స్ పెట్టినట్టు, బట్ టైం ల్యాప్స్ కాదు ఇది. ఎంత రీసౌండ్ వస్తుంది. ఇక్కడ పెద్ద వాటర్ ఫాల్ ఉంది. క్లౌడ్స్ ఉండిపోవడం వల్ల మనకేం కనిపించట్లేదు, బట్ ఐ కెన్ హియర్ దట్ వాటర్ సౌండ్. ట్రై టు ఫోకస్. వీలైనంత వరకు లెఫ్ట్లోనే రండి. లైక్ వాల్కి దగ్గరలో మీరు స్టెప్ తీసుకోండి, సేఫ్ సైడ్ ఉంటారు. వాట్ ఐ విల్ డూ ఇస్ ఒక్కొక్క స్టెప్ మీద కూర్చుంటే వెళ్తాను. మన సేఫ్గా దిగడం ఇంపార్టెంట్, ఎట్లా దిగినాం అన్నది కాదు. మనము ఇంకా వర్షం ఎక్కువైపోయింది అంటే ఈ స్టెప్స్ మీద కూడా చాలా వాటర్ ఫ్లో అవుతుంది. జస్ట్ ఇమాజిన్, మనం దిగే స్టెప్స్ ఆల్రెడీ ఇంత ఇంక్లినేషన్లో ఉన్నాయి. సో వీలైనంత వరకు వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడే మనం దిగడానికి ట్రై చేయాలి. సో దట్ వీ కెన్ డిసెండ్ వెరీ ఈజీలీ అండ్ సేఫ్లీ. ఇది ప్రబల్గఢ్ అనమాట. ఇప్పుడు ఇది ఎక్కాలి మనము. మొత్తం ఊర్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనము. కానీ యాక్చువల్లీ అయితే మనకు కొంచెం డిసెండ్ అయిన తర్వాత ప్రబల్గఢ్కి వేరే రూట్ ఉంటుందంట. బట్ ఇప్పుడు మాన్సూన్ వల్ల మొత్తం అక్కడంతా స్టోన్స్ అన్ని పడిపోయి ఆ రూట్ బ్లాక్ అయిపోయింది అన్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు మనము మాచి ప్రబల్ గావ్లోకి వెళ్ళి ఇక్కడి నుంచి మనం మళ్ళీ ప్రబల్గఢ్కి ట్రావెల్ చేయాలి. మీరు వచ్చినప్పుడు సరిగ్గా లోకల్స్ ని కనుక్కోండి. ఈ రూట్ కనుక ఓపెన్ లో ఉంటే మీరు డైరెక్ట్ గా ప్రబల్గఢ్కి వెళ్ళిపోవచ్చు. స్టెప్స్ నుంచి ఇటు వచ్చేసాను, బట్ మీరు ఇటు రాకండి. కొంచెం అటు వెళ్ళారంటే కొంచెం ఈజీ ఉంటుంది. సో ఇటు నుంచి ఈజీ దిగచ్చు. అక్కడ మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడంతా ఫుల్ చూస్తున్నారు కదా, ఆల్గే ఫామ్ అయిపోయింది పాచి. సో స్లిప్పరీ ఉంది ఇక్కడంతా. సో బెటర్ ఇటు రాకుండా అక్కడి నుంచి వెళ్దాం. సో ఇప్పుడు మళ్ళీ మనం మూసుకొని పైకి ఎక్కేసి అటు సైడ్ వెళ్దాం. సి కొంచెం క్లియర్ అవుతుంది. ఫుల్ గ్రీన్, లష్ గ్రీన్. అండ్ హియర్ ఇస్ ది రోప్ పార్ట్. ఈ రోప్ని పట్టుకొని జాగ్రత్తగా మనం అటు వెళ్ళాలి. ఈ స్టీప్ ఎంత ఉందో. నేనేదో ఇక్కడ పెద్ద ఎక్స్పీరియన్స్ ట్రెక్కర్ని కాదు, బట్ సేఫ్టీ టిప్స్ చెప్తూ వెళ్దాము అని చెప్పి అనుకున్నాను, అంతే. దిగుతున్నా. నా బాడీ అయితే ఇవాళ మొత్తం ఒక స్ప్రింగ్ లెక్క అయిపోయింది. అటు ఇటు ఇటు అటు మొత్తం స్ట్రెచెస్తోనే లిటరల్లీ పడుకునేస్తున్నా నేనైతే. కల్వంతిందూర్కి రావడానికి ఎట్లా రావాలి, ప్రబల్ మాచి గావ్ నుంచి అంతా నా ప్రీవియస్ వ్లాగ్లో ఉంది. ఆ వ్లాగ్ ఎవరికైనా చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్లో వస్తుంది, చూడండి. మనము వచ్చిన తర్వాత మనకి ఇక్కడ 3 రూట్స్ కనిపిస్తాయి. రైట్కి ఒకటి, మిడిల్లో ఒకటి, లెఫ్ట్కి ఒకటి. లెఫ్ట్ మోస్ట్ రూట్ ఉంటుంది, ఆ రూట్లో వెళ్ళాలి. రాళ్ళు మాత్రం మొత్తం గుట్టలు గుట్టలుగా పడున్నాయి. ఇక్కడ వాటర్ పోయి జాగ్రత్తగా రండి. ఆరామ్సే. సో చూసారు కదా, ఇప్పుడు నేను చేసింది ప్యూర్లీ తేటతనం. ఇట్లా చేయకండి. వర్షం బట్టి ఇక్కడ నుంచి ఇంకొక వాటర్ ఫాల్స్ వచ్చి ఇక్కడంతా ఫుల్ వాటర్ వెళ్తాయి.
మంచిగా నేచర్ సౌండ్స్ని వింటూ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నాం. బర్డ్స్ ఆర్ సింగింగ్, వాటర్ డ్రాప్స్ ఇట్లా ఆకుల మీద నుంచి ఒక్కొక్కటి డ్రాప్ పడుతూ ఆ మ్యూజిక్, గుడ్ వైబ్స్. టైం 10:55 అవుతుంది అండ్ ఇట్ టుక్ us 45 minutes మనం కంప్లీట్లీ డిసెండ్ అవ్వడానికి. సో ప్రబల్మాచి విలేజ్కి అయితే వచ్చేసాం అండ్ ఇక్కడ నుంచి వీఆర్ స్టార్టింగ్ టు प्रबलगढ़. हैदराबाद से आप? हैदराबाद से हम इधर नालासोपारा से. अच्छा, नालासोपारा. नाइस मीटिंग. या मोटर संचारी. आपका आरके व्लॉग. तर पुन्हा एकदा नवीन ब्लॉगर भेटले हैदराबादवरून आले. and you are from Panvel. ओके, nice మీటింగ్ యూ బ్రదర్. బాయ్. సో ప్రబల్మాచిలో ఇది ఒక కాటేజ్ అనమాట. స్టే చేయడానికి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రబల్మాచి విలేజ్కి వచ్చేసినా కూడా యూ కెన్ గెట్ డీసెంట్ నెంబర్ ఆఫ్ స్టేస్. 10 స్టేస్ కానీ లేదంటే కాటేజెస్ కానీ చాలా ఉన్నాయి. స్టే ఇస్ నాట్ ఎ బిగ్ డీ. మీరు ఈవెన్ 30 మెంబర్స్కి వస్తున్నా కూడా ఈజీగా దొరికిపోతుంది మీకు. ఐ సజెస్ట్ ప్రబల్మాచికి వచ్చేసి ఇక్కడే క్యాంపింగ్ చేసి స్టే చేయండి. మనము ఇలా వెళ్ళామన్నమాట కలవంతిన్ దుర్గ్కి. ఇక్కడ రాగానే మహాలక్ష్మి హోటల్ దగ్గర బోర్డు ఉంటుంది. వీఆర్ డన్ విత్ లెఫ్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు రైట్ టువర్డ్ प्रबलगढ़. प्रबलगढ़ से आ रहे हैं. कितना टाइम लगेगा यहाँ से? और एक डेढ़ घंटा जाएगा. 1.5 घंटा అంటే 1.5 అయితే వెళ్ళిపోవచ్చు. హాయ్ తాత. ఇట్లా విలేజెస్ లో ఉన్నప్పుడు వాళ్ళందరినీ మాటలు కలుపుకుంటూ పోతే మంచిగా అనిపిస్తుంది. భాష వచ్చినా రాకపోయినా సంబంధం లేదు. మనం ఒక స్మైల్ ఇస్తే వాళ్ళు మనకు రిటర్న్ లో స్మైల్ ఇస్తారు. ప్రబల్గఢ్కి చాలా మంది మార్నింగ్ వెళ్ళారు. సో మనం కలవంతిని వెళ్ళేసరికి జనాలు ఎక్కువ లేరు కాబట్టి వీ కుడ్ డూ ఇట్ మచ్ ఫాస్టర్. అండ్ ఇంకొకటి, మీరు వచ్చేటప్పుడు రూట్ గుర్తుపెట్టుకోండి. చాలా వరకు సేమ్ రూట్స్ ఉన్నాయి. మిస్టేక్ లెఫ్ట్ వెళ్ళి రైట్ వెళ్ళాము అంటే వీల్ గెట్ లాస్ట్. మళ్ళీ చాలా టైం పడుతుంది ప్రాపర్ రూట్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. వెళ్ళేటప్పుడు మనకు రూట్ కనిపిస్తుంది బట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇటొక రూట్ ఉంది, అటొక రూట్ ఉంది, అటొక రూట్ ఉంది. అటు వాటర్ ఉన్నాయి, మనం అటు కాదనుకున్నాం బట్ అదే రూట్ మనం వచ్చింది ఇప్పుడు. సో రూట్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. కలవంతినంతా ఓపెన్ రూట్, ఒక భయం అనిపించలే, టఫ్ ఉంది. ప్రబల్గఢ్ మొత్తం ఫారెస్ట్ ట్రైల్ లాగా ఉంది, చాలా నేరో ఉంది. బటర్ఫ్లై రూట్ తెలియట్లేదు మాకు. చెప్పడానికి కూడా ఎవరు లేరు. మనుషులు వెతుక్కుంటూ వెళ్తున్నాం. వీఆర్ లాస్ట్. ఎక్కడున్నాం అర్థం కావట్లేదు. ఎవరినైనా అడుగుదామన్నా మనుషులు ఎవరు కనిపించట్లేదు. ఫైనల్లీ రిటర్న్ అవుతున్నా. మాకు మనుషులు కనిపించారు. కాస్త ట్రెక్ అయింది, 1/2 అవర్ వేస్ట్ అయిపోయింది మాకు అక్కడ ఎత్తుక్కోవడంలో రూట్ ని. చిన్న వాటర్ ఫాల్ ఉండే, వాటర్ వస్తున్నాయి కదా అని చెప్పి స్కిప్ చేసాం బట్ రూట్ అట్లనే ఉంది. ఇట్లంతా ఎక్కుతూ వచ్చినాం. లిటరల్లీ ప్రబల్గఢ్ ఫోర్ట్ కి అయితే రూట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి రూట్ అనమాట. నడడానికి లేదు, మొత్తం రాళ్లే ఉన్నాయి, డైరెక్షన్స్ ప్రాపర్ గా లేవు. సో ఐ సజెస్ట్ ఎవరైనా లోకల్తో క్లియర్గా మాట్లాడి రూట్స్ కనుక్కొని రండి ప్రబల్గఢ్ ఫోర్ట్కి ఎస్పెషల్లీ. లేకపోతే మాలాగే విల్ గెట్ లాస్ట్. సి రూట్ ఇంత టఫ్గా ఉంది. ఇది ఉంటుంది అన్నారు బట్ ఇట్స్ నాట్ సో ఈజీ. సడన్గా వర్షం బాగా పెద్దగా అయింది. చదవడం తప్పితే ఆప్షన్ లేదు. ఐఎమ్ రెడీ ఫర్ 35. దిస్ ద ట్రెక్. చాలా టఫ్. అలిసిపోయింది పిక్కలు పట్టేసినాయి. గోయింగ్ ఫార్వర్డ్ ట్రెక్ చాలా టఫ్ అవుతుంది. చూసారు కదా మొత్తం రూట్ అంతా అవుతుందో. ప్రాపర్ స్టోన్స్, వాటర్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ ఫాల్స్ లోపటి నుంచే ఎక్కుతున్నాము. అంత టఫ్ ఉంది. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక మంచి డీసెంట్ నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తే ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ. ఎక్కింది ఇది, ఇండియన్ హైట్ ఉంది ఒక్కొక్కటి. ఎక్కాల్సింది ఇది. హిల్ పక్క నుంచి నడుచుకుంటూ పోతున్నాం. ఇదంతా ఎక్కాలి ఇప్పుడు. We will do it. We almost reached. Might be in the last but one leg of trek. ఎందుకంటే ఫోర్ట్ వాల్ కనిపిస్తుంది. పైకి ఎక్కిన తర్వాత ట్రెక్ అయిపోతుంది. ఫారెస్ట్ ట్రైల్స్ ఉంటాయంట, సో అవి చేయాలి. This we almost completed the trek. జంగిల్ ట్రైల్స్ ఉన్నాయి, చాలా తక్కువ మంది చేస్తారంట ఇట్లా వన్ డేలోనే. ఈ యాక్చువల్ రూట్ ఖరాబ్ అయింది కదా, సో మళ్ళీ కంప్లీట్ కింద నుంచి ట్రెక్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా టఫ్ ఉంది, లేకపోతే ఇంత కష్టం ఉండదంట. కలవంతి టు ప్రబల్గఢ్ ట్రెక్ చేయడం చాలా కష్టమన్నారు బట్ వీ డిడ్ ఇట్. వాళ్ళు పెరగని బాటసారులం, సంచారులం. అండ్ విత్ దిస్ వీ ఫినిష్ ది ట్రెక్కింగ్ పార్ట్ ఆఫ్ ప్రబల్గఢ్. అండ్ హరీషన్ ఆల్రెడీ ఎక్కి కూర్చొనేసాడు. ప్రబల్గఢ్ పైకి అయితే వచ్చేసాము. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి ఇటు వెళ్తే మనకు కలవంతిన్ దుర్గ్ ఉంది కదా, దాని వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ వెళ్తే మనం ఫోర్ట్కి వెళ్తాం, ప్రబల్గఢ్ ఫోర్ట్కి. మొత్తం అంతా ఫాగీ ఉంది, ఏం కనిపిస్తలేదు. మస్ట్ డూ ట్రెక్. యాక్చువల్లీ నాకు కలవంతిన్ కన్నా ఇదే చాలా టఫ్ అనిపించింది. ఎందుకంటే కలవంతిన్ ట్రైల్ కొంచెం క్లియర్ ఉంది బట్ ఇది అట్లా కాదు. ఒక పక్కన వాటర్ ఫాల్స్ పడుతూ ఉన్నాయి, దాంట్లో నుంచే మనం క్లైంబ్ అవ్వాలి. వర్షం ఎక్కువ లేదు కాబట్టి వాటర్ ఫాల్స్
ఫ్లో తక్కువ ఉంది. వాటర్ ఫ్లో కనుక ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మనకు మళ్ళీ డిఫికల్ట్ టాస్క్. సో ట్రైల్ బాగున్న దగ్గర కొంచెం స్పీడప్ అందాం అనుకున్నాం. నా వాకింగ్ స్పీడ్కి హరీష్ అన్న రన్నింగ్ స్పీడ్కి మ్యాచ్ అవుతూ వెళ్తూ ఉన్నాం అనమాట. పొడుక్కాలు ఉండడం వల్ల అడ్వాంటేజ్ బై ఇట్లాంటి ట్రైల్స్లో ఎక్కువ హైట్ ఈజీగా ఎక్కేయచ్చు, అంతే త్వరగా అలిసిపోతాం. సన్లైట్ కూడా లోపల పడలేనంత డెన్స్గా ఉంది ఫారెస్ట్. ఇక్కడ దోమలు ఎంత ఘనం ఉన్నాయంటే మొత్తం ఆకుల్ని తినేసినాయి. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. బిల్డింగ్ కదా కాదు, ఒక కన్స్ట్రక్షన్. అక్కడ నుంచి రైట్ వచ్చినాం. రైట్ వచ్చి ఇటు వెళ్తూ ఉన్నాము. దారి పొడవునా కొండల మధ్యలో అంతా ఇట్లా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కట్టించినారు. ఇదంతా రాజవాడ. ఫుల్ ఫారెస్ట్ వాక్. ఇప్పుడు మేము ఉండేదంతా ఫోర్ట్ అంట. ఈ ఫోర్ట్ లోపలనే ఇక్కడ రాజవాడ, గణేష్ మందిర్, తారా ఇవన్నీ ఉన్నాయంట. గోల్కొండ లెక్క పెద్ద కట్టడాలాగా ఏమి ఉండదంట ఇక్కడ. వైజాగ్ వాళ్ళు ఇద్దరు కలిసి పరిచయం అయ్యారు. వాళ్ళు ఇక్కడ ముంబైలో జాబ్ అంట. ఫస్ట్ రూట్ పట్టుకొని వస్తూ ఉంటాం. కాగానే లాస్ట్ రాజవాడ ఇంకొంచెం ముందు కాగానే ఇంకొక ట్రైల్ ఉంటుంది, కొంచెం డౌన్కి ఉంటుంది. ఆ ట్రైల్ పట్టుకొని మనం లోపలికి వస్తూ ఉండాలి. లోపలికి ఆల్మోస్ట్ ఒక 10-15-20 మినిట్స్ ఏమో వాక్ చేయాలి అన్నారు. సో అంతా వాక్ చేసుకుని లోపలికి వస్తూ ఉంటే మనకు నెక్స్ట్ ప్లేసెస్ కనిపిస్తాయంట. ముందరికి వచ్చిన తర్వాత వీ గాట్ టు సీ గణేష్ మందిర్. శివుడు కూడా ఉన్నారు. డెస్ట్రాయిడ్ ఉంది మందిర్. అండ్ ఇక్కడ నుంచి బోర్డు ఉంది. ఈ బోర్డు ప్రకారం ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. భయ్ గంట కొట్టాలి భయ్యా, అట్లా పడేయకూడదు. ఫైనల్లీ వీ రీచ్ తలావ్. ఏదో అనుకున్నా బట్ మంచిగా ఉంది. నేను తలావ్లో దిగుతా అన్నాడు. ఇంకా పోయి దిగుతా, నేను స్నానం చేస్తా. పొద్దున్న స్నానం చేద్దాం అంటే ఎందుకు తలావ్ పోతున్నాడు, చేస్తారా అన్నది పోయింది. ఇప్పుడు మనం ఉన్నదంతా ప్రభల్గఢ్ ఫోర్ట్ లోపలే. అండ్ ఇక్కడ నుంచి ట్రయల్స్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి థింగ్ చెప్పడం మర్చిపోయాను. బేసిక్లీ ఈ పర్టికులర్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ చాలా స్పీసీస్ ఆఫ్ స్నేక్స్ కానీ పాయిజనస్ యానిమల్స్ చాలా ఉంటాయంట. చాలా డేంజర్. ఏమైనా కనిపిస్తే వాటిని గెలక్కండి అని చెప్పి అన్నారు. మీరు వచ్చేటప్పుడు పాములు కానీ పీతలు కానీ ఏమైనా కనిపిస్తే వాటిని గెలక్కండి. లెట్ దెమ్ గో. చూసుకున్నామా, హాయ్ చెప్పినామా, బాయ్ చెప్పినామా, పోవాలి అంతే. ఇదంతా మొత్తం తలావే. బేసిక్లీ మొత్తం క్లౌడ్స్లో ఉండడం వల్ల మనకు వ్యూ క్లియర్గా కనిపిస్తుంది. క్లియర్ అయింది. ఇట్లా మాట్లాడుతున్నానో లేదో ఇంట్లో మనకు తలావ్ అంతా క్లియర్ అయిపోయింది. అండ్ వీ కెన్ సీ సమ్ వ్యూ. నాకు ఒక భయం ఉంది క్లియర్ అయిందని, అది వేరే సంగతి. జస్ట్ మన బ్లాగ్ కోసమే కొంచెం అట్లా క్లియర్ అయింది. తర్వాత మళ్ళీ అంతా కవర్ అయిపోయింది. వావ్, బ్యూటిఫుల్, నైస్. కంపేర్డ్ విత్ ఫోన్లో చూస్తున్న వ్యూ రియల్ లైఫ్లో ఇంకా మంచిగా ఉంది. యువర్ నేమ్ ప్లీజ్. మీరు వైజాగేనా? ఓ నైస్. హ్యాపీ టు మీట్ యూ. తెలుగు కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ పొద్దున్నుంచి ఎత్తుకుతున్నాను. పొద్దున్నుంచి కదా యాక్చువల్లీ నిన్న నుంచి ఎత్తుకుతున్నాము. తెలుగు వాళ్ళు ఎవరు కనిపించలేదు. కనీసం ముంబైలో వర్క్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు. ఒక్కరు కూడా కనిపించలేదు. ఇవాళ మాత్రం కలవంతిందూరు దిగేటప్పుడు భయ వాళ్ళు కనిపించారు. వెళ్ళేటప్పుడు అంటే వచ్చారని అనుకున్నాం. ఎవరైనా కనిపిస్తారా తెలుగు వాళ్ళని. ఎటు చూసినా మరాఠీ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ తప్ప ఎవరు కనిపించలేదు. మాకు కూడా ఎవరు కనిపించలేదు. దిగుతున్నప్పుడు నీ వాయిస్ నాకు అనిపించింది. స్లోగా దిగండి అయినా. తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? పబ్లిక్ వెళ్ళండి. కొంచెం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ మనం ఎక్కువ కనిపిస్తారు. బట్ ఇట్లా రిస్క్ తీసుకొని రావడం అంటే చాలా తక్కువ మంది వస్తారు. హ్యాపీ టు మీట్ దెమ్. అండ్ మాకు మంచిగా ప్రభల్గఢ్ ఫోర్ట్ నుంచి అయితే మంచి కంపెనీ దొరికింది. మధ్యలో ఈ మనిషి చేసిన చాలా తీట పనులని అందరం విట్నెస్ చేస్తూ నవ్వుకుంటూ ఇక్కడికి వచ్చాము. అదేమో నిజమే. అండ్ ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్ వెళ్తే ఇంకొక ప్లేస్ వస్తుంది. అండ్ ఇటు సైడ్ ఇంకొక 800 మీటర్స్లో ఇంకో ప్లేస్ ఉంది. బట్ చాలా డెన్స్ ఉంది ఫారెస్ట్. సో ఇక్కడ గైడ్ చేయడానికి కూడా ఎవరు లేరు కదా, అందుకని రిటర్న్ అవుతున్నాం. అండ్ మెయిన్ పార్ట్ అయితే ఇదే అనమాట ప్రభల్గఢ్ ఫోర్ట్లో. అండ్ ఇప్పుడు మనం రివర్స్ వెళ్తున్నాం. రిటర్న్ వెళ్ళడం కూడా నాట్ సో ఈజీ, కొంచెం టఫ్గానే ఉంది. ఈ వ్యూ, ఈ క్లైమేట్ అంతా చూస్తే టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? ఇట్స్ జస్ట్ 2 o'clock in the afternoon. మస్ట్ డూ ట్రయల్స్ ఇన్ యువర్ 20s అని నా ఫీలింగ్. ఈ ట్రయల్స్ అంతా ఒక మంచి టైం ల్యాప్స్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. అది మీరు చూడాలి అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అయ్యింది. ఈ ట్రయల్స్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చేసాం.
అండ్ ఇక్కడ నుంచి అసలైన ఆట మొదలు కిందకి దిగడం. దాని తర్వాత మేము పైకి వచ్చిన తర్వాత వర్షం కూడా కొంచెం బాగా గట్టిగానే పడింది. ఇవాళ మళ్ళీ పడుతుంది. సో ఈ వర్షంకి వాటర్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఆ వాటర్ ఫ్లోని మేనేజ్ చేసుకుంటూ ఆ రాళ్ళల్లో నుంచి దిగాలి. సో ఈ బ్యూటిఫుల్ వెదర్లో వేడి వేడి మ్యాగీ తింటూ ఆస్వాదిస్తున్నాం. బట్ వెనకాల షెడ్లో కూర్చుంటే దోమలు సావ కొడుతున్నాయి. అందుకని ఇట్లా బయటకు వచ్చి వాక్ చేస్తూ తింటున్నాం. బట్ మ్యాగీ ఎంత పొగలు వస్తున్నా కూడా వేడి తెలియట్లేదు భయ్య. లిటరల్లీ మార్నింగ్ నుంచి మొత్తం అంతా కళ్ళంతా మసక్ కనిపిస్తున్నాయి. మొత్తం అంతా క్రౌడ్ ఉండిపోయేసరికి. సో పైన దానికి 190 తీసుకున్నారు. 4 మ్యాగీ, 1 బిస్కెట్ ప్యాకెట్ అండ్ 1 నింబు పానీ. ప్రైస్ ఎక్కువ అనిపించింది బట్ ఓకే ఫైన్. ఇంత పైకి వాళ్ళు డైలీ తీసుకుని వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు కాబట్టి అంటే బిగ్ డీల్. మనం ఇదే మ్యాగీ హైదరాబాద్ DLFలో తింటామంటే 70-80 రూపాయలు అంటాడు. గమ్మున కళ్ళు మూసుకుందండి. మనం ఇన్ని సంపాదించి మనం ఇంత ఖర్చు పెట్టడానికి ఆలోచించాం. వాళ్ళ ఎండింగే ఇది. దిగేటప్పుడు ట్రైల్స్ బాగానే ఉన్నాయి. దిగేటప్పుడు రూట్ ఇట్లా స్లిప్పరే ఉంది. సో జాగ్రత్తగా చూసుకుంటూ దిగుతున్నాం. ప్రబల్గఢ్ గురించి కూడా ఇదన్నమాట. అండ్ ఇప్పుడు ప్లాన్ వచ్చేసి కింద బేస్ క్యాంప్కి వెళ్ళిపోయి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ప్యాక్ చేసుకున్న తర్వాత నలుగురం కలిసి పార్కింగ్ దాకా వెళ్ళిపోయి ఆటో మాట్లాడుకుని పని. ఈ యాప్లో మనం టికెట్ బుక్ చేసుకోవాలి. ట్రైన్ అయితే ట్రైన్, బస్ అయితే బస్సు, ఫ్లైట్ అయితే ఫ్లైట్ దొరుకుతుంది. దాన్ని బట్టి పనివేల నుంచే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవాలి. ట్రైల్స్ ఎట్లున్నాయో ఈ ట్రైల్స్లోనే ఇప్పుడు దిగాలి. చాలా టఫ్, చాలా రిస్కీ అండ్ జాగ్రత్తగా. ఏమంటావు భయ్యా? ఎస్. కనుక కాలం సెటిల్ అయిపోయింది ఎర్రగా. మొత్తం అంతా దగ్గరలో వచ్చేసి ఆగితే చాలా భయ. దండయాత్ర చేస్తున్నాయి. ఫుల్ ప్యాంట్ వేసుకోండి. చాలా కంఫర్టబుల్ ఉండేది వేసుకోండి. సో ట్రెక్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు. దోమలు కూడా ఉంటుంది. కలవంచం దగ్గర కన్నా ప్రబల్గఢ్ దగ్గర దిగడం చాలా అంటే చాలా టఫ్ ఉంది. లైక్ ఏంటి అంటే కలవంచం దగ్గర ట్రైన్ ఉంది ప్రాపర్గా. బట్ ఇక్కడ అట్లా కాదు. ప్రాపర్ వాటర్ ఫాల్స్ ఉంది కాదు. ఇంకొకటి, దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ మీరు గ్రూప్లో వస్తున్నారంటే ఒకరికొకరు వెనకాల ఉండకండి. కొంచెం స్లిప్ అయినా కూడా అందరూ పడతారు. సో బెటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సో యూ విల్ బీ ఆన్ ది సేఫర్ సైడ్. జస్ట్ మనం బైక్ రైడ్ చేసేటప్పుడు బైక్ టు బైక్ మెయింటైన్ చేస్తాం కదా గ్యాప్. సేమ్ అట్లానే వాళ్ళు ఏమైనా మనం లిఫ్ట్ చేయడానికైనా స్కోప్ ఉంటుంది. వాళ్ళ ఇంకొకరు పడిపోకుండా కూడా స్కోప్ ఉంటుంది. సో చూసారు కదా ఎట్లుంది ట్రెక్ దిగేది. స్పోర్ట్స్ షూస్, యాంటీ గ్రిప్, యాంటీ మార్క్స్ ఇవన్నీ ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్ విత్ గుడ్ రబ్బర్. ఇంకా ప్రిఫరబ్లీ షూకి ఇట్లా ఎయిర్ గ్యాప్స్ ఉండేటట్టు తీసుకోండి. సో బేసిక్లీ ఏమైతే కంప్రెస్ అయ్యి లోపల ఎయిర్ లాక్ చేసి మనకు గ్రిప్ ఇస్తుంది అనమాట. సో చాలా కేర్ఫుల్ అండ్ చాలా జాగ్రత్తగా రండి. అండ్ మనం ఎక్కేటప్పుడు చాలా రిస్క్. ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇది ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు. సో వర్షం మరీ ఎక్కువ ఉంది అంటే మాత్రం బెటర్ టు క్విట్. హరీష్ అన్న అలసిపోయినారు ఫుల్గా. సో అమ్మ చూడండి ఆకులు అసలు తినేసి అవే పురుగులు బేసిక్లీ నన్ను కొట్టేసినాయి కాదు. ట్రెక్ అయిపోయింది. ఫారెస్ట్ ట్రైల్స్ ఉన్నాయి. ఒక 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది ఫారెస్ట్ ట్రైల్. చిన్న చిన్న రాళ్ళు, రప్పలు, వాటర్ ఫాల్స్, వాటర్ క్రాసింగ్లు, వాటర్ వాకింగ్లు. ఇట్లా రావాలి. ఇట్లా వచ్చిన తర్వాత మేము అసలు ఇక్కడ ఒక రోడ్డు ఉందని కూడా కనిపించలేదు మాకు. స్టూడెంట్ రోడ్ ఇది. ఈ రోడ్ ఏముంటుందో బొక్క అని చెప్పి ఇటు వెళ్ళాము. ఇటు అంతా నడుచుకుంటాం. ఇటు చూడండి పాత ఎంత మంచిగా ఉందో. ఇటు వెళ్ళాము బట్ అది కాదు రోడ్డు. ఈ బొక్కలోదే రోడ్డు. హౌసెస్ ఇన్ ట్రబుల్ మార్చింగ్. కిచెన్స్లో మొత్తం అంతా కట్టెలిపోయాయి. సో బాగా కట్టెలేసుకున్నారు అందరూ. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా సేఫ్గా కాలికి దెబ్బ మాత్రం తగిలించుకొని వచ్చేసాం స్టే దగ్గరికి. దెబ్బ కూడా దొమ్మలు కుట్టి లెఫ్ట్ సైడ్ మోకాల దగ్గర ఇక్కడ అంతా స్వెల్లింగ్ వచ్చేసింది చూసారా. ఈ స్వెల్లింగ్ వల్ల నాకు ఇప్పుడు ఇక్కడ లంచ్ వేసుకొని స్టార్ట్ బ్యాక్. మా స్టే దగ్గర నుంచి ఇది వ్యూ మంచిగా ఉంది కదా. చాలా పీస్ఫుల్ ఉంది. విత్ దిస్ వీఆర్ లివింగ్ ప్రబల్ మాచి విలేజ్. నాకు ఆల్ సపోర్ట్ చేయట్లేదు భయ్యా. మేము స్టే చేసిన ప్లేస్ డీటెయిల్స్ ఇది. హోటల్ సోహం. అండ్ మీరు ఎవరైనా వస్తున్నారు అంటే యూ కెన్ స్టే హియర్. ఈ కింద నెంబర్స్ కి కాల్ చేస్తే ముందుగానే దే విల్ అరేంజ్ యూ ఆల్ ద నీడెడ్ థింగ్స్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి క్యాంపింగ్ టెంట్ కూడా ఇండోర్ వేశారు. లేదంటే ఇక్కడంతా వేస్తారంట మొత్తం వీళ్ళు క్యాంపింగ్ ఈ ఏరియాలో అంతా. అండ్ ఇక్కడ కూడా మొత్తం క్యాంపింగ్ అంతా వేస్తారంట. వర్షాలు లేనప్పుడు వస్తే యూ విల్ గెట్ అవుట్ సైడ్ క్యాంపింగ్ యాజ్ వెల్. అండ్ వాష్రూమ్స్ అయితే అవే. ఎక్కడైనా వాష్రూమ్స్ అయితే అంత గొప్పగా లేవు. బట్ నేను చూసిన 3-4 ప్లేసెస్లో అయితే వీళ్ళది వాష్రూమ్ కొంచెం హైజీన్ ఉంది. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దిస్ ప్లేస్. ఫర్ కీపింగ్ దిస్ ప్లేస్ సో క్లీన్. మంచిగా మనకు అవైలబుల్ ఉన్నవి ప్రాపర్ యూటిలైజ్ చేసుకున్నారు అందరూ డస్ట్బిన్స్ అంతా. సో దానివల్ల ఈ ప్లేస్ ఇంకా మనకు చాలా నీట్గా ఉంది. లివింగ్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇట్ టైమ్ టు స్టే సాయనరా. సీ యూ నెక్స్ట్ టైం. గాలి గట్టిగా ఉంది. నేను ఇదే టైంకి పైకి ఎక్కుతుండే, ఇవాళ దిగుతున్నాం. ఆ పైన అంతంత పెద్ద ట్రెక్స్ చేసి వచ్చిన తర్వాత ఈ ట్రైల్ అయితే చాలా లైట్ అనిపిస్తుంది. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే పెద్దవాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. లైక్ సీనియర్ సిటిజన్స్ 50, 60, 70 ఇయర్స్ ప్లస్ ఉండే వాళ్ళు కూడా మంచిగా ట్రెక్ చేసుకుంటే ఈజీగా వచ్చేసారు. హరీష్ అన్న నాన్న తిప్పలు పట్టుకుని
ఎక్కువ దిగుతున్నాడు. బేసిక్లీ బ్యాగ్స్ వెయిట్ ఎక్కువైనాయి తడిసిన బట్టల వల్ల. ఇంత బ్యూటిఫుల్ వ్యూ. అన్ని పాయింట్స్ బయటకు వచ్చినాయి, తలవంతి చింతూరుకు తప్ప. నా లెఫ్ట్ లెగ్ బిస్కెట్ అయింది, కష్టంగా ఉంది. బేసిక్లీ ఈ ప్లేస్లన్నీ ఇట్లనే ఉండాలి బ్రో. ప్రాపర్ రోడ్ వచ్చేసి డెవలప్మెంట్ చేస్తే మాత్రం ప్లేస్ నాశనం అయిపోతుంది. డెవలప్మెంట్ అంటారు, అంత రోడ్ వేసేస్తారు, ఫీల్ ఉండదు. అండ్ ఇంకోటి పైన కమర్షియలైజ్ చేసేస్తారు, వైబ్ అంతా పోతుంది. ఇట్లా రా ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి స్టే ఆప్షన్స్ ఉన్నా కూడా అంత కమర్షియల్ కాదు. డెవలప్ అయింది అనుకోండి, రిసార్ట్స్ అంటారు, అమ్యూనిటీస్ అంటారు, మొత్తం పైన అంతా కొట్టేస్తారు. ఊళ్ళో వాళ్ళందరినీ ఖాళీ చేయించేస్తారు. మనకి ఇట్లానే ఉండాలి, ఇదే అడ్వెంచర్ ఉండాలి, ఇదే వైబ్ ఉండాలి. సో ఈ ప్లేస్ ఇలానే ఉండాలి. ఏమంటారు, ఇది అండ్ ఈ హిల్ రెండు జాయింట్ ఉండే, స్లైడ్ అయి పడిపోయింది అది ఆ పార్ట్ వరకు. ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ అయితే మరి హిల్స్ కదా, వాటర్ ఎక్కువ ఫ్లో అయినప్పుడు కోసేస్తూ ఉంటుంది అనమాట పాత్ని. సో అట్లా వీక్ అయినప్పుడు సరి ధన్మని పడిపోతాయి. ఎక్కడం కష్టం, దిగడం కష్టం. ఒకటి ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న రాళ్ళు కదా, రాళ్ళని కూడా కోసేస్తుంది వాటర్. ప్రొడక్షన్ ఉంటుంది, ఏదో బాగా దానికి కోసుకుంటుంది. సో వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ట్రైబల్ గడ్డ. హరీష్ అన్నది షూ సోల్ ఉడిపింది. ఫోన్ది బ్యాగ్ ఉంది కదా, దాని పౌచ్ కట్టుకున్నామని చెప్పి. దోమలు కూడా కాదు యాక్చువల్లీ, చిన్న పురుగులు గలీజ్ ఉన్నాయి తెలుసా. ఇట్లా ఆగుతున్నామో లేదో మొత్తం వచ్చి కుట్టేస్తుంది కాళ్ళకంతా. చూడండి కాళ్ళంతా ఎట్లయితుంది కదా, మొత్తం కాలంతా అట్లా అవుతున్నది, ఎర్రగా అవుతుంది. మస్తు డేంజర్ ఉన్నాయి. హరీష్ అనేది పాపం 2 చెప్పులు తగ్గిపోయినాయి. ఇక్కడ ప్లేసెస్ ఉండే ట్రెక్కి వస్తే ఖచ్చితంగా వాటర్ ప్రూఫ్దే వేసుకొని రండి. మీ దగ్గర లేకపోయినా పర్లేదు, పోయి కొనుక్కొని తీసుకొని వేసుకొని రండి. లేదంటే మధ్యలో షూస్ ఇట్లా ఖరాబ్ అయితే బిస్కెట్. గుడ్ థింగ్ ఏంటి అంటే దారి పొడుగునా మీకు స్టాల్స్ ఉంటాయి. ఫుడ్కి కానీ వాటర్ కానీ అస్సలు డోకా లేదు. హరీష్ అన్న షూలెస్ బాగున్నాను, డిజైనర్ వేరా. ఆఫ్టర్ మస్కిటోస్ లవ్ బైట్. రోడ్ మంచిగా వస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ రోడ్ మంచిగా వస్తే స్పీడ్ ఎక్కువ అయిపోతుంది ఆటోమేటిక్గా. స్పీడ్ ఎక్కువైతే నొప్పి తోలు తిరిగిపోతుంది. బాయ్ బాయ్ టు బోత్ ది ప్లేసెస్. నెక్స్ట్ టైం 5:30 అవుతుంది. ఇంకా స్టాల్స్ కూడా అన్నీ బంద్ చేసేసారు. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. రోడ్ అంతా కట్ అయిపోయింది వాటర్ ఫ్లోకి. పైన చూడండి ఒక మంచి ఇవాళ మంచిగా నుంచి మంచి వ్యూతోని డే స్టార్ట్ చేశాను. డే హైదరాబాద్, అదే ఆఫీస్, అంతా బ్యాక్ టు ది కాంక్రీట్ జంగిల్ ఫ్రమ్ దిస్ బ్యూటిఫుల్ జంగిల్. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మంత్లీ ఇలాంటిది ఒకటి చేయాలి అంటే నెల మొత్తం పని చేయాలి. లేదు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది భయ్యో. అందరూ మంచిగా మన వీడియోస్కి లైక్ చేసి అందరికి మంచిగా షేర్ చేసి వ్యూస్ ఎక్కువ వచ్చినాయి, మన ఛానల్ మానిటైజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఛానల్ నుంచి వచ్చే ఇన్కమ్తో ఇంకా మంచిగా చేయొచ్చు. ఫస్ట్ది కష్టపడుతున్నా వస్తుంది, సెకండ్ది కష్టపడుతున్నా కానీ రావట్లేదని చెప్పి నేను ఆగను. ఇన్కమ్ అనేది ఇంకోటి యాడ్ అయితే నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. అయ్యో ఇంకా పెద్దగా అవుతుంది వెళ్ళిపోద్ది. ఒక్క 15 నిమిషాలు ఆగిందంటే మంచి పార్కింగ్ లాట్కి వెళ్ళిపోవచ్చు. అయిపోయింది భయ్య, మొత్తం అయిపోయింది. తడిచేసిన గల్లీస్గా తడిచిపోయినా. లాస్ట్ లెగ్లో ఉండగా వర్షం ఒక రేంజ్లో ఊపవతలేసింది, కనికరం లేకుండా తడిపేసింది. జస్ట్ ఒక 5 నిమిషాలు ఆగుంటే ఇవ్వండి పార్కింగ్ ప్లేస్. కాలంబోలి బస్ స్టాప్లోకి వచ్చినాం. అండ్ ఇక్కడ 7:25కి బస్ బుక్ చేసాం. ఇప్పుడే ధనంజయ ట్రావెల్స్ మార్నింగ్ అరౌండ్ 10కి మెహదీపట్నం అన్నారు. ఇక్కడ వెనకాల ఉడిపి ఎక్స్ప్రెస్ అని చెప్పి ఉంది, బోర్డు మీద మీసల్ పావ్ అని కనిపించింది. వచ్చేస్తా, మీసల్ పావ్ తిని బస్ ఎక్కుదాం. ఆగాయా హమారా మీసల్ పావ్. మంచిగా ఉంది చూడడానికి, టేస్ట్ చేసినట్టు డౌట్గానే కొడుతుంది. ఎందుకంటే పావ్ అంత గరం లేదు. బుక్ చేసింది ధనంజయ ట్రావెల్స్, బట్ వచ్చిందేమో SRT ట్రావెల్స్. బస్సే మారిపోయింది. వావ్, బస్ లుక్స్ డోప్. ధనంజయ ట్రావెల్స్ 10:45కి మెహదీపట్నం, బట్ వీడు 11:30కి కూకట్పల్లి లాస్ట్ అంటున్నాడు. ఇప్పుడే పూణే ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కేసాము. టైం వచ్చి 8:14 అవుతుంది. తెలంగాణ కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్నాం. బస్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఉన్నాడు. సో ఇప్పుడే కొంచెం ఫ్రెషప్ అయ్యి ఫ్రెష్ చేస్తాం, చాయ్ కాఫీ తాగేసి. బస్ చాలా స్లోగా వస్తున్నాడు. 13 hours జర్నీకి 15 hours 16 hours తీసుకుంటున్నాడు. నిన్న నైట్ ఎప్పుడో 7:30కి ఎక్కాము, బట్ ఇంకా తిరుగుతూనే ఉన్నాం. చాయ్ తాగుదామని చెప్పి వచ్చాము. అన్న హౌ వాజ్ జర్నీ సో ఫార్? వెరీ గుడ్. కాకపోతే చాలా స్లోగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు బస్ రిటర్న్ కదా.
గరం గరం చాయ్ అనుకున్నాం, బట్ గరం లేదు. కరెక్ట్గా 1 వీక్ అవుతుంది మనం కలవంతిందూరు ట్రెక్ చేసి అండ్ రిటర్న్ హైదరాబాద్కి వచ్చి. ట్రెక్ చేసేటప్పుడు నాకు కొన్ని మస్టోస్ లాంటివి, బట్ మస్టోస్ కాదు, గ్రీన్ కలర్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ అవి గుర్తి అని చెప్పి. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండదు ఆఫ్టర్ 1 వీక్. దిస్ ఈస్ మై లెగ్ పొజిషన్. ఎక్కడెక్కడైతే కొట్టిందో ఆ ఇన్సెక్ట్స్ అక్కడంతా మొత్తం ఇట్లా అయిపోయింది. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే మిమ్మల్ని భయపెడదామని కాదు, బట్ ట్రెక్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత కేర్ తీసుకోవాలి. నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల నా కాళ్ళు ఈ రోజు ఇట్లా మార్నింగ్ నుంచి ఫుల్ అయితే ఇచ్చింగ్ ఉండండి. టర్మరిక్ ఇంకా ఆయిల్ పూసుకుంటూ నాకు కొంచెం రిలీఫ్ వస్తుంది, బట్ మెయిన్ సోర్స్ ఏదైతే ఉందో తాగడానికి అది తెలియట్లేదు. సో దానికోసం మనం ఇప్పుడు మెడికేషన్ తీసుకున్నామని చెప్పి అనుకున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ప్రికాషన్గా ఉండాలి అని చెప్పి. సో ఐదర్ ఇన్సెక్ట్ రిపెలెంట్స్ అయినా అప్లై చేసుకోండి, లేదంటే ట్రాక్స్ అయినా వేసుకోవాలి ట్రెక్ చేసేటప్పుడు. అంటే ట్రెక్ చేసేటప్పుడు కాదు, ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ ఏ ఫారెస్ట్ మన బాడీని మొత్తం కవర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హలో గైస్, ఎలా ఉన్నారు? కషే ఆహెద్ కషే ఆహేష్. ఓకే, మాచి ప్రభల్ గావ్లోకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా ఊర్లోకి వెళ్ళి ప్రభల్